టీచర్ ఎలిజిబిలిటీ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ లెర్నింగ్, అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్ నుంచి కోహెలర్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. అండర్స్టాండింగ్ లెర్నింగ్, అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్లో మీకు సిలబస్లో ఉన్నటువంటి అభ్యసన సిద్ధాంతాల్లో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల గురించిన ప్రస్తావన ఉంది. గెస్టాల్ట్ వాదుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తులు కోహెలర్, కోఫ్కా, వర్దీమర్. ఈ ముగ్గురిలో కోహెలర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం అంతర్దృష్టి సిద్ధాంతంగా పేర్గాంచింది. ఈ అంతర్దృష్టి సిద్ధాంతంపై ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో గతంలో టెట్లో ప్రశ్నలు అడిగినప్పుడు గెస్టాల్ట్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అని అనేక సార్లు ప్రశ్న రావడం జరిగింది. గెస్టాల్ట్ అనేటటువంటిది జర్మన్ భాషాపదం, ఇంగ్లీష్ కాదు. గెస్టాల్ట్ అనే వర్డ్ జర్మన్ భాషాపదం. గెస్టాల్ట్ అన్నది ఏ భాషాపదం అని కూడా ఒకసారి అడిగారు. అంటే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న బేసిక్స్ మీద కూడా ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. గెస్టాల్ట్ అనేటటువంటి మాటకు అర్థమైంది, లేదా గెస్టాల్ట్ అనేటటువంటి మాట ఏ భాషకు సంబంధించింది అని. గెస్టాల్ట్ అనేటటువంటి మాట జర్మన్ లాంగ్వేజ్, జర్మన్ భాషకు సంబంధించింది. గెస్టాల్ట్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఆకృతి లేదా సమగ్రాకృతి అని పిలుస్తాం అన్నట్టు. అంటే ఒక ప్యాటర్న్ ఇది, లేదంటే ఒక ఆర్గనైజ్డ్ హోల్ అంటాం. గెస్టాల్ట్ అనేటటువంటి మాటకు సరిగ్గా సరిపోయేటటువంటి ఇంగ్లీష్ మాట లేదు. సరిగ్గా సరిపోయేటటువంటి ఇంగ్లీష్ మాట లేదంటే దాని అర్థం ఏంటంటే దీనికి సరిగ్గా సరిపోయేటటువంటి తెలుగు మాట కూడా లేదని చెప్పేసి. కాకపోతే అర్థం పరంగా చాలా దగ్గరి అర్థాన్ని ఇచ్చేటటువంటి మాటను కనుక మనం తీసుకుంటే ఇంగ్లీష్లో గెస్టాల్ట్ అనేటటువంటి జర్మన్ మాటకు చాలా దగ్గరి అర్థాన్ని ఇచ్చేటటువంటి మాట ప్యాటర్న్ అంటాము, లేదంటే ఆర్గనైజ్డ్ హోల్ అని కూడా పిలుస్తాం అన్నట్టు. ఈ ప్యాటర్న్ లేదా ఆర్గనైజ్డ్ హోల్ అనేటటువంటి వాటికి తెలుగు సమానార్థకాలుగా మనము ఆకృతి అని తీసుకుంటాము, లేదా సమగ్రాకృతి అని తీసుకుంటాము, లేదంటే వ్యవస్థీకృత మరి ఈ గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రతిపాదించుతున్నటువంటి అభ్యసన సిద్ధాంతంలో, అభ్యసన సూత్రాలలో ప్రధానంగా ఇమిడి ఉన్నటువంటి అంశం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, మనము థార్ండైక్ ప్రతిపాదించినటువంటి యత్నదోష సిద్ధాంతంలో థార్ండైక్ యొక్క భావన ఏంటంటే అభ్యసనం అనేది చాలా నిదానంగా జరిగేటటువంటి ప్రక్రియ. తర్వాత అనేక యత్నాలు ఉంటవి, అనేక తప్పులు కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ఒకానొక సరైనటువంటి యత్నాన్ని ఎంపిక చేసుకొని దాన్నే స్థిరపరచుకోవడం జరుగుతుంది. అదే అభ్యసనం అనేటటువంటిది థార్ండైక్ యొక్క భావన. కానీ గెస్టాల్ట్ వాదులు ఈ అంశంతో విభేదిస్తారు. అంటే కోహెలర్ లాంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారము అభ్యసనం అంటే నిదానంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ కాదు, ఆకస్మికంగా జరిగేటటువంటి ప్రక్రియ. తర్వాత అభ్యసనంలో రకరకాల యత్నాలు ఉండడం అనేటటువంటిది వాస్తవమే, కానీ ఈ యత్నాలు అనేటటువంటివి జీవి చాలా గుడ్డిగా చేయడం జరగదు. అంటే మనిషి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు, కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, కొన్ని ట్రయల్స్ చేస్తున్నప్పుడు దాంట్లో సక్సెస్ఫుల్ ట్రయల్స్ ఏంటి, అన్సక్సెస్ఫుల్ ట్రయల్స్ ఏంటి అని గుర్తించడం జరుగుతుంది. సక్సెస్ఫుల్ ట్రయల్స్ను మనిషి గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అదే రకంగా ఏది సక్సెస్ఫుల్ ట్రయల్ అవుతుంది అన్నదాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఆలోచన యొక్క పాత్ర కూడా ఉంటుంది, ప్రజ్ఞ యొక్క పాత్ర కూడా ఉంటుంది. తర్వాత అభ్యసనం జరిగేటప్పుడు చాలా ఆకస్మికంగా అభ్యసనం చోటు చేసుకుంటుంది అనేది కోహెలర్ యొక్క భావన. కోహెలర్ ప్రయోగాన్ని కనుక మనం గమనించి చూసినట్లయితే 1913వ సంవత్సరం నుంచి 1920 సంవత్సరం వరకు, అంటే దాదాపు 7 సంవత్సరాల పాటు కోహెలర్ చింపాంజీల మీద రకరకాల ప్రయోగాలు చేయడం జరిగింది. తన పరిశోధనలకు సంబంధించినటువంటి అంశాలను అన్నిటినీ కలిపి ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే పుస్తకాన్ని కూడా కోహెలర్ రాయడం జరిగింది. గతంలో ఒక టెట్లో ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అని అడిగారు. సో ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే పుస్తకాన్ని రాసినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కోహెలర్. ఈ కోహెలర్ గెస్టాల్ట్ వాది. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది ఎవరు అని కూడా అడుగుతారు. అంటే కొందరు ప్రవర్తనవాదుల యొక్క పేర్లు ఇచ్చి కోహెలర్ లేదా కోఫ్కా లేదా వర్దీమర్ పేరిచ్చి గుర్తించమని అడుగుతారు. ఈ రకంగా బేసిక్స్ మీద ప్రశ్నలు ఉండొచ్చు. ఇక మనం ప్రయోగాన్ని కనుక చూసినట్లయితే దాదాపు 7 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయోగంలో కోహెలర్ చింపాంజీల మీద
ప్రయోగాలు చేయడం జరిగింది. ఆకలిగా ఉన్నటువంటి ఒక చింపాంజీ ఒక బోన్లో ఉంచినప్పుడు బోన్ బయట దానికి ఆహారాన్ని ఉంచడం జరిగింది. ఈ ఆహారాన్ని చేరడానికి చింపాంజీ అనేక ప్రయత్నాలు చేస్తుంది, ట్రయల్స్ ఉంటవి. అయితే అన్సక్సెస్ఫుల్ ట్రయల్స్ ఎదురైనప్పుడు, అంటే ఏ ప్రయత్నం చేసినా కూడా తాను ఆహారాన్ని చేరలేనప్పుడు తన ప్రయత్నాలను ఆపి కాసేపు ఆలోచించడం జరుగుతుంది. ఈ ఆలోచన వల్ల ఆకస్మికంగా చింపాంజీకి ఒక కొత్త ఆలోచన తడుతుంది అన్నట్టు. దాన్ని ఆధారంగా చేసుకొని ఆహారాన్ని ఎలా చేరాలి, ఆహారాన్ని ఎలా అందుకోవాలి అని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకు ఒకానొక ప్రయోగంలో బోనులో 2 స్టిక్స్ ఉంటాయి, కానీ ఏ సింగిల్ స్టిక్తో కూడా బయట ఉన్నటువంటి ఆహారం, అరటిపండు లాంటి ఆహారాన్ని ఉంచినప్పుడు అందుకోలేదన్నట్టు. ఆహారాన్ని అంటే బేర్ హ్యాండ్తోన ఆహారాన్ని అందుకోలేదు. అంటే చేతిలో స్టిక్ లేకుండా కేవలం డైరెక్ట్గా హ్యాండ్తో అందుకుందామంటే ఆహారాన్ని అందుకోలేదు చింపాంజీ. ఒక సింగిల్ స్టిక్తో కూడా అందుకోలేదు. ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత స్టిక్స్ను బోన్లో అలా పడేసి చింపాంజీ కాసేపు ఆలోచన చేస్తుంది. అంటే తన ప్రయత్నాలకు విరామం ఇస్తుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్గా దానికి ఒక ఆలోచన తడుతుంది. ఏమని అంటే, ఈ 2 స్టిక్స్ను కనుక జాయిన్ చేసినట్టయితే స్టిక్ పొడవు అనేటటువంటిది పెరుగుతుంది, కాబట్టి దానితో తన ఆహారాన్ని అంటే అరటిపండు లాంటి ఆహారాన్ని అందుకోవచ్చు అన్న విషయము మైండ్లో జనరేట్ అయినటువంటి వెంటనే ఈ 2 స్టిక్స్ని తీసుకోవడము, ఒకదానితో ఒకటి జాయిన్ చేయడము, తర్వాత ఆహారాన్ని అందుకోవడము, తినడం అనేటటువంటిది జరిగిపోతుంది. అంటే ఇలాంటి రకరకాల ప్రయోగాలను ఆధారంగా చేసుకొని కోహెలర్ ప్రతిపాదించినటువంటి అంశం ఏంటంటే, అభ్యసనం అనేది ఆకస్మికంగా జరుగుతుంది. అభ్యసనంలో ప్రజ్ఞ యొక్క పాత్ర ఉంటుంది, అంటే ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అభ్యసనంలో కాగ్నిషన్ యొక్క రోల్ ఉంటుంది, అంటే సంజ్ఞానాత్మకత యొక్క పాత్ర ఉంటుంది. అభ్యసనం అనేది నిదానంగా జరిగేటటువంటి ప్రక్రియ కాదు. తర్వాత అభ్యసనం అనేటటువంటిది గుడ్డిగా జరిగేటటువంటి ప్రక్రియ కూడా కాదు అనేది గెస్టాల్ట్ వాదుల యొక్క ప్రధానమైనటువంటి అంశము. కోహెలర్తో పాటు ఇతర గెస్టాల్ట్ వాదులు కూడా ఇదే రకమైనటువంటి అంశాలను ప్రతిపాదించడం జరిగింది. ఈ గెస్టాల్ట్ వాదాన్ని ఆధారంగా చేసుకొని అభ్యసనానికి రూపకల్పన చేసేటప్పుడు తదనంతర కాలంలో అర్థవంతమైనటువంటి అభ్యసనకు ప్రాధాన్యత చాలా బాగా పెరిగింది అన్నట్టు. పిల్లలకు మనం ఏదైనా విషయాన్ని నేర్పించేటటువంటి విషయాలు చాలా అర్థవంతంగా ఉండాలి. పిల్లలతో దేన్ని కూడా మనము గుడ్డిగా ప్రాక్టీస్ చేయించకూడదు అనేటటువంటి అంశాన్ని చాలా బలంగా ఈ గెస్టాల్ట్ వాదులు ప్రపంచం దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకోసమే మనము థార్న్డైక్ యొక్క సిద్ధాంతాన్ని కనుక చూసినట్లయితే థార్న్డైక్ సిద్ధాంతం ప్రకారము డ్రిల్కు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, కానీ గెస్టాల్ట్ వాదుల ప్రకారము డ్రిల్కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇదే అంశాన్ని గతంలో టెట్లో ఒక ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఏమని అడిగారంటే, డ్రిల్ను వ్యతిరేకించేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అని చెప్పేసి గెస్టాల్ట్ వాదులు అని ఇచ్చారన్నట్టు. అంటే గెస్టాల్ట్ వాదుల ప్రకారము ఏదైనా రిపిటేషన్ చేయించేటప్పుడు కూడా పిల్లలతోన బ్లైండ్గా రిపిటేషన్ చేయించకుండా అర్థవంతంగా రిపిటేషన్ జరగాలి, అంటే మీనింగ్ఫుల్గా రిపిటేషన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏవైనా ఎక్కాలు నేర్పించేటప్పుడు కావచ్చు, లేదంటే దేశాలు రాజధానులు అనేది నేర్పించేది కావచ్చు, ఒక పద్యాన్ని నేర్పించేది కావచ్చు. ఏ సందర్భంలో అయినప్పటికీ కూడా పిల్లలకు సరైనటువంటి అవగాహన ఏర్పడేటట్లుగా చేసి ఆ తర్వాతనే రిపిటేషన్ చేయించాలి, కానీ సరైనటువంటి అవగాహన ఏర్పడకుండా రిపీట్ చేయించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అనేది గెస్టాల్ట్ వాదుల యొక్క ప్రధానమైనటువంటి భావన. గెస్టాల్ట్ వాదానికి సంబంధించి, కోహెలర్ సిద్ధాంతానికి సంబంధించి, అంతర్దృష్టి సిద్ధాంతానికి సంబంధించి ఈ మాత్రం విషయాలు గుర్తుంచుకుంటే మీరు టెట్లో ఏ రకమైనటువంటి ప్రశ్నలకైనా సమాధానాలు రాయగలుగుతారు. ఈ వీడియో కనుక మీరు ఉపయోగకరంగా భావించినట్లయితే దయచేసి షేర్ చేయండి. తర్వాత మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.